చామంతి అనుకున్న దానికంటే సక్సెస్ పొందుతుంది. ఈలోపు ప్రేమ్ హెల్ప్ చేస్తాడు. ఆ సమయంలో తను అందుకోపోయే ప్రతింశలు, అంతేకాకుండా తను ఎదుర్కొన్న సమస్యల దాటుకొని ఒక స్థాయికి లాయర్ పదవిలోకి వెళ్ళబోతున్న చామంతి టైంలో బ్యాడ్ మొదలవుతుంది. తను ప్రేమించిన ఆ గౌన్ వేసుకొని వస్తుండగా చుట్టుపక్కల కాలేజు వాళ్ళందరూ బాయ్స్ అందరూ కలిసి చామంతి చుట్టూ హేళనగా మాట్లాడుకుంటూ ఇక తన చుట్టూ ముడతారు. ఏంటి ఇలా చుట్టూ ముడుతున్నారు అని చెప్పేసి చామంతి మనసులో అనుకుంటుంది. అలా కాస్త ముందుకు వచ్చేసరికి చామంతి ఒక ఫోటో పెట్టి ఆ ఫోటోకి ఇక హగ్గింగ్కి 500, కిస్కి 300 అని చెప్పేసి అలా ఒక పేపర్ మీద చామంతి ఫోటో స్టిక్కర్ అతుకు పెట్టి ఆ స్టిక్కర్లో ఒక్కసారిగా కాలేజ్ బాయ్స్ అందరు చూసి ఇక చామంతిని ఈ విధంగా బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు కిస్ పెడితే 300, హగ్ చేసుకుంటే 500 అయితే సరే, నాకు హగ్ కావాలి చామంతి అని చెప్పేసి బాయ్స్ అందరూ హేళన చేస్తూ ఉంటారు. వెంటనే ఆ మండిపడుతుండగా చామంతి చుట్టూ మనుషులను చూసిన ప్రేమ్ ఒక్కసారిగా అక్కడున్న పేపర్ చించేసి అందరికీ కాలేజీలో ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తారు. వెంటనే అక్కడ అనౌన్స్ మొదలవుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక చామంతి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో ప్రేమ్ అసలు దీని వెనకాల ఎవరుండి చేయించారని తెలుసుకున్న తర్వాత వెంటనే ప్రేమ్ వచ్చి చామంతి పక్కన కూర్చొని ఇదంతా ఎవరో చేయించలేదు, ఆ గుణగాడు చేయించాడట అని చెప్పేసి వాడిని సంగతి చూస్తానని అనేసరికి, వద్దు బాబు, వాడికి ఎలా సమాధానం చెప్పాలో నేను చెప్తాను అనే విధంగా అనేసరికి అక్కడ చామంతి పేరు అనౌన్స్ చేస్తూ ఉండగా ఇక్కడ వెంటనే చామంతి తన చైర్లో నుంచి లేసొచ్చి గుణ కాలర్ పట్టుకొని వెంటనే వాడికి వార్నింగ్ ఇస్తుంది. అరే, నువ్వు ఇలాంటి చీటర్వి రూటర్వి అనుకోలేదురా, ఒక సాటు ఆడపిల్లని కూడా చూడకుండా నువ్వు ఆ స్టిక్కర్ అతుకు పెట్టి నన్ను బ్యాట్ చేయాలనుకున్నావు కదరా. కాలేజీలో ప్రతి ఒక్కరు నిన్ను చూసి భయపడుతున్నారా, ఇప్పటిదాకా భయపడుతున్నారు. ఇలాంటి రూట్ని ఇలా సమాధానం చెప్పకుండా చెప్పుతో కొట్టి సమాధానం చెప్పాలి అని చెప్పేసి వెంటనే తన కాలుకున్న చెప్పు తీసి గుణ చెంపల మీద చెప్పుతో వాయిస్తూ ఉంటుంది. అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. స్టేజ్ మీద ఉన్న ఇక వాళ్ళు కూడా షాక్లో ఉండిపోతారు. ఏం జరిగిందమ్మా చామంతి, వీడు రూట్గా నా మీద బ్యాడ్గా ఇక కాలేజ్లో ఒక పేపర్ అతుకుపెట్టి బ్యాడ్ రాశారు సార్, అందుకే ఇలాంటి వాడు కాలేజీలో ఉంటే వీడికే కాకుండా వీని తరపున ఉన్న ప్రతి ఒక్కరికి కాలేజ్లో బ్యాడ్ నేమ్ వస్తుంది సార్, అందుకే వీనికి గుణపాఠం చెప్పడానికే ఇలా నా చెప్పు తీసి కొట్టాను సార్. ఆడపిల్ల అంటే అంత అలుసారా, అంటే నీ ఇష్టం ఉన్నట్టు వాడుకునడానికి అనే విధంగా చామంతి రియాక్షన్తో ఒక్కసారిగా చెప్పు దెబ్బ కొడుతుండగా పక్కనున్న నిషా, ఏంటి చెప్పు లాబట్టి గుణను కొడుతున్నావు అని అంటుండగా, నువ్వు మాట్లాడితే నిన్ను కూడా చెప్పుతో కొడతాను సరికి ఒక్కసారిగా నిషా షాక్ అయిపోతుంది. కాలేజీ వాళ్ళందరూ కూడా షాక్లో ఉండిపోతారు.